హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అడుగు ముందుకు పడింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ప్రధాన అడ్డంకిగా ఉన్నటువంటి ఒక అంశము, ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా, పరీక్షలు ఎన్ని జరిగినా, జనరల్ ర్యాంకింగ్ లిస్టులు వచ్చినా, సర్టిఫికేట్ వెరిఫికేషన్లు జరిగిన అంతిమ ఫలితాలు విడుదలకు అడ్డంకిగా మారినటువంటి ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అనే ఇష్యూ అనేది క్లియర్ అయిపోయింది, సాల్వ్ అయిపోయింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఒక మెమో కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అందించడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అంటే ప్రధాన అడ్డంకైనటువంటి ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది తొలగిపోయినటువంటి ఈ సమస్య అనేది క్లియర్ అయినటువంటి నేపథ్యంలో మరి నెక్స్ట్ జరగబోతున్నటువంటి ప్రాసెస్ ఏంటి? ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ని రీనోటిఫికేషన్ లేదా సప్లిమెంటరీ నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేశాము, కానీ రాలేదు. అది ఎప్పుడు వస్తుంది? జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా ఇప్పటికే రావాల్సింది, మరి అదెందుకు రాలేదు? ఇతర ఫలితాలు ఎప్పుడు వస్తాయి? వాటితో పాటు కొత్త నోటిఫికేషన్లు అంటే ముఖ్యంగా డిఎస్సి కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఇలాంటి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? ఆల్రెడీ వాయిదా పడినటువంటి గ్రూప్ 2 పరీక్ష ఎప్పుడు జరగబోతుంది? గ్రూప్ 3కి ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు కదా, అవి ఎప్పుడు ఉండబోతున్నాయి? ఇతర పరీక్షల తేదీలు ఎప్పుడు ఉండబోతున్నాయి? ఫలితాలు ఎప్పుడు రాబోతున్నాయి? రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ కాబోతుంది? అదేవిధంగా ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా, దీనివల్ల అంటే ఇన్ని రోజులు వర్టికల్ రిజర్వేషన్ ఉండడం వల్ల ఇప్పుడు దాన్ని హారిజాంటల్లోకి మార్చడం వల్ల నిజంగా మహిళలు నష్టపోతున్నారా? నష్టపోతే ఎంతవరకు ఎంత ప్రభావం ఉండబోతుంది? అదేవిధంగా గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్, నెక్స్ట్ ప్రాసెస్ ఏం ఉండబోతుంది, ఎంత టైం అనేది ప్రాసెస్ నెక్స్ట్ తీసుకోబోతుంది, ఇలాంటి అనేక అంశాలతో ఒక సుదీర్ఘమైనటువంటి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఇది ఉంటుంది. కాబట్టి వీడియో లెంత్ చాలా ఎక్కువగానే ఉంటుంది, కానీ చాలా మంచి విషయాలు ఉంటాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు అన్ని డౌట్స్ తొలగిపోయి ఇక మీదట ఎగ్జామ్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయడానికి, ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఓకే, వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే, కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అదేవిధంగా మిత్రులకు షేర్ చేయండి. దాంతోపాటు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మంచి మంచి ఇంపార్టెంట్ వార్తలు, అదేవిధంగా సమాచారము, గైడెన్స్ ఇవన్నీ కూడా మీకు అందుతాయి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఓకే, సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ లేటెస్ట్ అప్డేట్స్. ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ సాల్వ్డ్. వాస్తవానికి 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 1996లో సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనేవి వచ్చినాయి. దాంతోపాటు ఈ రిజర్వేషన్కి సంబంధించి రోస్టర్ పాయింట్స్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇవన్నీ కూడా అప్పుడే మనకు మహిళలకు 33% ఉంది కదా, అంటే 1/3 వంతు రిజర్వేషన్కి సంబంధించి వర్టికల్ రిజర్వేషన్ అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి కొన్ని కారణాల వల్ల వర్టికల్ రిజర్వేషన్స్ని ఇవ్వడం జరిగింది. అయితే తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి వర్టికల్ రిజర్వేషన్ పైన అనేక కేసులు జరిగినాయి. కొన్ని రాష్ట్రాలలో, అదేవిధంగా సుప్రీంకోర్టులో అనేక తీర్పులు వచ్చినాయి. వాటన్నిటి నేపథ్యంలో అన్నీ కూడా మహిళలకు ప్రత్యేకంగా వర్టికల్ రిజర్వేషన్ ఇవ్వకుండా హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది తీర్పులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటీవలనే జీవో నెంబర్ 77 అనే పేరుతోన, 77వ జీవో అనే పేరుతోన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాదాపు 32 పేజీలు ఉన్నటువంటి ఒక సపరేట్ అంటే ఒక క్లియర్ జీవో విడుదల చేసి అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీలో హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లు అనేవి కేటాయించకుండా వాళ్ళకు 33% సమాంతర రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. అయితే మిగిలిపోయింది, పెండింగ్ ఉన్నది మాత్రం తెలంగాణ రాష్ట్రంలో. అయితే దీనికి సంబంధించి కూడా అనేక పరీక్షలకు సంబంధించి గ్రూప్ 1కి కావచ్చు, అదేవిధంగా ఇతర అనేక పరీక్షలకు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడం ద్వారా ప్రతి దాంట్లో కూడా కోర్టు తీర్పులు ఒకే రకంగా రావడంతోన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రభుత్వము ఒక స్పష్టమైన జీవో అనేది కాకపోయినప్పటికీ కూడా ఒక మెమో రూపంలో ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నోటిఫికేషన్స్ వచ్చి రకరకాల స్టేజెస్లో ఉన్నటువంటి వాటికి ఇక భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్స్ కూడా వర్తించే విధంగా అన్ని పరీక్షలకు వర్తించాలి. అంటే గ్రూప్ 1 ఒకటే కాదు, గ్రూప్ 2 ఒకటే కాదు, అన్ని పరీక్షలకు వర్తించే విధంగా ఒక మెమో అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ మెమో ఆల్మోస్ట్ ఈక్వల్ టు జీవో. వాస్తవానికి కొంతమంది ఇంకా జీవో రాలేదు కదా, మెమో వచ్చింది, మళ్ళీ జీవో ఎందుకు పెండింగ్ పెట్టారు అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ పెద్ద ప్రభావం ఏమి ఉండదు.
జీవో రావడం జరిగింది, మెమో రావడం జరిగింది. దీనివల్ల ఉమెన్ హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కాబోతుంది. అయితే ఈ ఉమెన్ హారిజంటల్ రిజర్వేషన్ అనేది సమస్య పరిష్కారం అయింది కదా, దీని మెమో అనేది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ GAD వాళ్ళు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అందించడం జరిగింది. ఇక మీదట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా గురుకులకు సంబంధించి DSCకి సంబంధించి ఏవైనా సరే ఏ రిక్రూట్మెంట్ అయినా కూడా మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అప్లికేబుల్ కాబోతున్నాయి. ఇది ఇప్పుడు జరిగినటువంటి పరిణామం. అయితే జీవో ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా కొందరు డౌట్ పడుతున్నారు. ఎందుకంటే జీవో ఇస్తే అయిపోయేది కదా, ఆ మెమోలు అలాంటివి ఇచ్చే బదులు స్పష్టమైనటువంటి ఒక జీవో ఇచ్చేస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా అంటే ఎస్ దిస్ ఈజ్ వ్యాలిడ్ క్వశ్చన్ ఆర్ డౌట్. అయితే దీనికి కొంత సమయం పట్టొచ్చు, ప్రభుత్వం కూడా దీనిపైన ఒక స్పష్టమైన జీవో తయారు చేసి విడుదల చేయడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో దీనివల్లనే అనేక నోటిఫికేషన్స్ ఆగిపోయినాయి. నోటిఫికేషన్స్ అంటే అందులో బ్రేకప్ వేకెన్సీ అనేది మళ్ళీ మార్చాల్సి వస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా ఫలితాలు ఆగిపోతాయి. ఫలితాలు అంటే అంతిమ తుది ఫలితాలు అనేటివి ఆగిపోయినాయి. అంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులు అనేటివి ఆగిపోతున్నాయి. కాబట్టి అది సాల్వ్ కావాలంటే ఎలాగో మనం ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. కాబట్టి మెమో ఇద్దాం ప్రస్తుతం అని చెప్పేసి ఇచ్చి ఉండొచ్చు. అయితే దీనిపైన ఒక ప్రత్యేకమైన జీవో కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. లేదు జీవో ఇవ్వము ఇదే సరిపోతుంది అన్నా కూడా మనకు పెద్ద తేడా ఏముండదు, హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అయితే ఏపీలో మాత్రము జీవో 77 అనేది ఒకటి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దీని మాదిరిగానే మన దగ్గర కూడా ఒక జీవో ఇస్తే బాగుంటుంది. దాంతోపాటు మన దగ్గర అంటే తెలంగాణ రాష్ట్రంలో జీవో ఇవ్వడానికి పెద్ద సమస్య ఏం లేదు. ఎందుకంటే ఏపీలో విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 77ని రిఫరెన్స్గా తీసుకుంటే సరిపోతుంది. అక్కడ వాళ్ళు ఏ విధానంలో రోస్టర్ పాయింట్స్ అనేటివి ప్రత్యేకంగా ఉన్నటువంటి రోస్టర్ పాయింట్స్ ఉమెన్కి తొలగించారో వాటికి సపోర్టింగ్ ఏమేమి వాళ్ళు చూపిస్తున్నారో వాటిని రోస్టర్ పాయింట్స్ కొత్తవి ఇలా ఉన్నాయి అనేటివి అదేవిధంగా మొత్తం దాదాపుగా 90% కాపీ కొట్టినా సరిపోతుంది. కాపీ కొట్టడంలో తప్పు లేదు, ఎందుకంటే ఒక మంచిని ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, కాపీ కొట్టడంలో తప్పు లేదు. అయితే అక్కడ సేమ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇష్యూ రెండు సేము, రెండు కూడా ఇప్పుడున్నటువంటి ఉభయ రాష్ట్రాలు రెండు కూడా ఒకప్పుడు ఒకటే రాష్ట్రంగా ఉండేవి. కాబట్టి ఈ జీవో 77 మాదిరిగానే దీన్ని రిఫరెన్స్గా తీసుకొని మన దగ్గర ఒక జీవో తెస్తే సరిపోతుంది. పెద్ద దీనికి తల బీక్కోవాల్సిన పని కూడా ప్రభుత్వానికి లేదు. ఇదొకటి. నెక్స్ట్, ఇప్పుడు మహిళలకు అన్యాయం జరిగిందా, మహిళలకు అన్యాయం జరిగిందా అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఈ పాయింట్ ఎందుకు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నానంటే కొంతమంది నాకు ఆల్రెడీ మెసేజెస్ పెడుతున్నారు మహిళా అభ్యర్థులు. సో ఇన్ని రోజులు మాకు హోప్స్ ఉండే, ఇప్పుడు తగ్గిపోతున్నాయి వేకెన్సీస్. సో ప్రిపరేషన్ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాము, మైండ్ అనేది కొంత డిస్టర్బ్ అయ్యింది, ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము అని చెప్పేసి ఈ విధంగా పెడుతున్నారు. సో ఇది అన్యాయం కదా అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. అయితే ఇక్కడ ఇది అన్యాయం ఏం కాదు, కాకపోతే వాస్తవంగా ఉండాల్సిన విధానం అనేది ఇన్ని రోజులు లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ విధానాన్ని ఒకటేసారి తీసుకురావడం వల్ల మనకు ఆ విధంగా కనబడుతుంది. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఏంటంటే మనము కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త మల్టీ జోనల్, ఈ జోనల్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనము మార్చుకున్నాం కదా. ఇవి మార్చుకున్న తర్వాత 2018 కంటే ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ పరిస్థితి వేరే ఉన్నది. 10 జిల్లాలు అదేవిధంగా పాత విధానంలో పాత జోనల్ సిస్టము. ఇప్పుడు మార్చిన తర్వాత రోస్టర్ పాయింట్ స్టార్టింగ్ నుంచి రిక్రూట్మెంట్స్కి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఉద్యోగం ఏదైనా డిపార్ట్మెంట్ ఏదైనా సో ప్రతి దాంట్లో కూడా రోస్టర్ పాయింట్ 100 రోస్టర్ పాయింట్లు ఉంటాయి. 1వ రోస్టర్ పాయింట్ కానుంచి స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పాత రోస్టర్ విధానం ఉండడం వల్ల స్టార్టింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ముఖ్యంగా రోస్టర్ విధానంలో మొదట మహిళలే ఎక్కువ ఉన్నారు. సో అందుకని ఎక్కువగా మహిళలకు కేటాయించబడ్డాయి. అందుకు మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు కనిపించినాయి. కానీ మొత్తంగా ఓవరాల్గా 100 తీసుకుంటే మహిళలకు 33 ఉద్యోగాలే చూపించడం జరుగుతుంది. కానీ దీనివల్ల ఎఫెక్ట్ ఏం జరుగుతుందంటే ప్రస్తుత నోటిఫికేషన్లో మహిళలకు ఎక్కువ ఉద్యోగాలు వెళ్ళి భవిష్యత్తులో రాబోయే నోటిఫికేషన్స్ అంటే 2025, 2026, 2027, 2030 అలా తర్వాత కాలంలో వచ్చే ఉద్యోగాలలో మహిళలకు తీవ్రమైన అన్యాయం జరగబోతుంది. అప్పుడు ఎందుకనంటే ఉద్యోగాలన్నీ ఇప్పుడున్న వాళ్ళకి వెళ్ళిపోతే భవిష్యత్తులో ప్రత్యేకంగా ఉద్యోగాలంటే మహిళలకు ఉండవు. కాబట్టి ఈ సమస్య అనేది పరిష్కారం కావాలి అని అంటే ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులు ఏమనుకుంటారంటే భవిష్యత్తు వాళ్ళ గురించి మనకెందుకు, మాకు ఇప్పుడున్న వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కువ ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి కూడా అనుకునే అవకాశం ఉంది. సో అదనేది కొంత అది కరెక్ట్ కాదు వాస్తవానికి. బట్ ఏ అభ్యర్థికైనా అలా ఉండడం సహజమే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా మహిళలకు ఉన్నటువంటి వర్టికల్ రిజర్వేషను ప్రత్యేక రోస్టర్ పాయింట్ల వల్ల జరిగే నష్టం ఏంటి చూసినట్లయితే ఇక్కడ రోస్టర్ పాయింట్స్ ఉమెన్కి చూసినట్లయితే ఫస్ట్ 1 నుంచి 10 వరకు రోస్టర్ పాయింట్స్ 1 నుంచి 100 ఉంటాయి. 1 నుంచి 100 ఇందులో ఏ సామాజిక వర్గానికి ఉన్నటువంటి అంటే ఏ క్యాస్ట్కి సామాజిక వర్గానికి ఎన్ని ఉద్యోగాలు రావాలి, ఓపెన్ కేటగిరీలో ఎన్ని పెట్టాలి, బీసీఏకి ఎన్ని ఇవ్వాలి, బీసీబీకి ఎన్ని ఇవ్వాలి, ఈ విధంగా రిజర్వేషన్ పర్సంటేజ్ వైజ్గా ఇచ్చారు.
అయితే ఈ 1 నుంచి 100 ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లలో మొదటి 10 మనం పరిశీలిస్తే 6 ఉమెన్కే ఉన్నాయి. ఇదంతా పాత విధానంలో, అంటే వర్టికల్ రిజర్వేషన్ విధానంలో. నెక్స్ట్ 11 నుంచి 20 మధ్యలో ఉన్నవి 4 ఉన్నాయి. నెక్స్ట్ 21 నుంచి 30 మధ్యలో 3 ఉన్నాయి. 31 నుంచి 40 రోస్టర్ పాయింట్ల మధ్యలో ఉమెన్కి ప్రత్యేకంగా కేటాయించినవి 2 ఉన్నాయి. 41 నుంచి 50 మధ్యలో 4 ఉన్నాయి. మొత్తంగా 1 నుంచి 50 మధ్యలో మొదటి సగభాగంలో 19 ఉన్నాయి. నెక్స్ట్ 51 నుంచి 60 మధ్యలో 3 ఉన్నాయి. 61 నుంచి 70 మధ్యలో 3 ఉన్నాయి. 71 నుంచి 80 మధ్యలో 2 ఉన్నాయి. 81 నుంచి 90 మధ్యలో 4 ఉన్నాయి. 91 నుంచి 100 మధ్యలో 2 ఉన్నాయి. అంటే సెకండ్ హాఫ్లో 14 ఉన్నాయి. సో ఈ విధంగా సమానంగా లేవు. ప్రతి 10లో కూడా సమానంగా ఉంటే వేరే విధంగా ఉండేది, కానీ స్టార్టింగ్లో ఎక్కువ ఉన్నాయి, తర్వాత తగ్గిపోయినాయి. ఇప్పుడు 1 నుంచి 25 తీసుకుందాం. ఫస్ట్ 25 తీసుకుంటే 12 ఉన్నాయి. సెకండ్ 25 తీసుకుంటే, అంటే 26 నుంచి 50 తీసుకుంటే 7 మాత్రమే ఉన్నాయి. 51 నుంచి 70 తీసుకుంటే 7 మాత్రమే ఉన్నాయి. 76 నుంచి 100 తీసుకుంటే 7 మాత్రమే ఉన్నాయి. అంటే స్టార్టింగ్ 1 to 25లోనే 12 వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకటి గ్రూప్ 1కి సంబంధించి ఏదైనా ఒక ఉద్యోగం అంటే అది డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, లేదంటే డిఎస్పీ కావచ్చు, లేదంటే ఎంపీడీఓ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కావచ్చు, ఈ విధంగా మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఏ ఉద్యోగమైనా కావచ్చు. ఒక ఉద్యోగము అదేవిధంగా ఒక మల్టీ జోన్కి తీసుకున్నాం అనుకుందాం. ఒక మల్టీ జోన్లో ఒక ఉద్యోగానికి సంబంధించి వేకెన్సీస్ కరెక్ట్ 100 ఉన్నాయి అనుకుందాం. కరెక్ట్ 100 ఉంటే అప్పుడు అన్నీ మొత్తం 1 నుంచి 100 వరకు రోస్టర్ పాయింట్స్ కేటాయిస్తారు. కాబట్టి ఏ విధంగా ఉన్నా కూడా 1 నుంచి 10, 11 నుంచి 20 ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా తీసుకున్నప్పుడు 33 ఉద్యోగాలు మహిళలకు కేటాయించబడతాయి. కానీ అలా 100 అన్ని డిపార్ట్మెంట్స్లో ఉండవు, దాదాపుగా ఉండవు. ఏ ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఎగ్జాక్ట్గా 100 ఉండవు. కొన్ని దాంట్లో అయితే ఒక 10, 20 అలా ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఒక 25 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందాం. 25 ఉద్యోగాలు ఒక మల్టీ జోన్లో. అప్పుడు రోస్టర్ పాయింట్స్ ప్రకారం కేటాయించుకుంటూ వస్తే 1 to 25లో 12 ఉద్యోగాలు అనేటివి మహిళలకి వెళ్ళిపోతాయి ప్రజెంట్గా. ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే, ఫ్యూచర్లో తర్వాత ఇంకొక 25 ఉద్యోగాలు వచ్చినాయి 2026లో అనుకుందాం. 2026లో ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం. ఈ 2026 నోటిఫికేషన్లో ఇంకొక 25 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందాం. డిప్యూటీ కలెక్టరే అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమైతే అంటే మనకు రోస్టర్ పాయింట్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్లో. అంటే 1 to 25 ఆగిపోయింది కదా, 26 నుంచి 50 రోస్టర్ పాయింట్స్ అప్పుడు కేటాయించబడతాయి. ఆ సమయంలో కేవలం 7 మాత్రమే వస్తాయి. అంటే తగ్గిపోయినాయి. అప్పుడు మొత్తం 25 ఉద్యోగాల్లో 7 మాత్రమే మహిళలకు కేటాయించబడతాయి. దానివల్ల నష్టం జరుగుతుంది భవిష్యత్తులో. అదేవిధంగా ఇక్కడ 31 నుంచి 40, అంటే ఒకవేళ ఫస్ట్ నోటిఫికేషన్లో 30 ఉన్నాయి అనుకుందాం. 30 ఉద్యోగాలు ఉంటే ఇవన్నీ 6, 4, 10, 13 ఉద్యోగాలు మహిళలకు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ నోటిఫికేషన్లో 10 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు 31 నుంచి 40 అనేది కేటాయిస్తారు రోస్టర్ పాయింట్. కాబట్టి అప్పుడు 10లో కేవలం 2 మాత్రమే మహిళలకు కేటాయించబడతాయి. ఈ విధంగా లాంగ్ టర్మ్లో నెక్స్ట్ భవిష్యత్తు తరాల వారికి మహిళలకు ఉద్యోగాలు అనేటివి ప్రత్యేకంగా కేటాయించబడవు. ఈ విధమైనటువంటి నష్టం జరుగుతుంది. సో ఆ నష్టం అనేది ఇప్పుడు జరగదు. ఎందుకు జరగదు అని అంటే, ఇప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి పాయింట్స్, రోస్టర్ పాయింట్స్ మహిళలకు ఉండవు. నోటిఫికేషన్లో ప్రతి నోటిఫికేషన్లో కూడా బ్రేకప్ వేకెన్సీ అని ఉంది కదా, అందులో మనకు మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2, లేదంటే జోనల్ అయితే జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, అదేవిధంగా జోన్ 7 వరకు. డిస్టిక్ అయితే 33 డిస్టిక్స్. అదేవిధంగా ఇంకేదైనా స్టేట్ క్యాడర్ ఉంటే స్టేట్ క్యాడరు అని చెప్పేసి మెన్షన్ చేసిన తర్వాత పక్కన మనకి ఒకటే ఉంటుంది. అంటే జనరల్, ఉమెను అని చెప్పేసి ఉండదు. ఇంకా అక్కడ ఉండేది కేవలము కమ్యూనిటీ వైజ్గా, అంటే ఓపెన్ కేటగిరీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా కేటాయించబడతాయి. అయితే అందులో 33% ఉమెన్ ఖచ్చితంగా ఉండేలాగా చూస్తారు, ఉండేలాగా మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా 33% ఉమెన్కి వస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఉమెన్ కనుక మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఆ 33%ని దాటి ఎక్కువ ఉద్యోగాలు కూడా ఇప్పుడు కూడా పొందొచ్చు. అది డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క ప్రతిభ ఆధారంగా. ఎందుకనంటే ఇక్కడ మహిళలు అనేవాళ్ళు ప్రస్తుత సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రస్తుతం ఉన్నటువంటి డెవలప్మెంట్, ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటే పురుషుల కంటే మహిళలు అనేక అంశాలలో ముందున్నారు. అనేక అంశాలలో అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా ముందంజలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ అలాంటిది జరిగితే 33% కాకుండా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా ఇప్పుడు పొందే అవకాశం ప్రస్తుతం కూడా ఉంది. కాబట్టి మైండ్లో నుంచి తీసేసేయండి. చాలామంది ఇంకా ఆ డిప్రెషన్లో ఉన్నారు. సో సింపుల్గా చెప్పాలంటే మహిళలకు అన్యాయం ఏం జరగట్లేదు. మహిళలకు ఒక అంటే ఇప్పుడైనా భవిష్యత్తులో అయినా ఎప్పుడు నోటిఫికేషన్లు వచ్చినా కూడా 33% ఖచ్చితంగా ఉండేలాగా జరగబోతుంది. పాత విధానంలో ప్రస్తుతం ఎక్కువ ఉంటాయి, భవిష్యత్తులో తగ్గిపోతాయి.
అలా జరగొద్దు. ఎందుకంటే కేవలం మన స్వార్థం మాత్రమే ఆలోచించుకోవద్దు. ఎందుకంటే ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో ఉండే ఉద్యోగులం కాబోతున్నాము. సమాజం పైన ఒక మంచి ప్రభావం చూపే రెస్పాన్సిబుల్ వ్యక్తులుగా ఉండబోతున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి మైండ్ని కొంచెం రిలాక్స్ చేసుకొని ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఓకే. ఇంకొకటి, ఇక్కడ మహిళలు అనే కాకుండా ఏ సామాజిక వర్గమైనా ఎలాంటి రిజర్వేషన్ ఉన్నా నేను చెప్పే ఒకే ఒక అంశం ఏంటంటే ప్రస్తుతం మీ మైండ్లో నుంచి రిజర్వేషన్ తీసేసేయండి. ఓకే. బయట చాలా డిబేట్స్ జరుగుతుంటాయి, రిజర్వేషన్స్ తీసేయాలి అది ఇది అని చెప్పేసి రకరకాలుగా డిబేట్స్ జరుగుతుంటాయి. అవన్నీ పక్కన మాట్లాడట్లేదు నేను ఇప్పుడు. కేవలం నేను ఏమంటున్నానంటే మీ మైండ్లో నుంచి తీసేసేయి. అంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది, బీసీఏ రిజర్వేషన్ ఉంది, బీసీసీ రిజర్వేషన్ ఉంది, ఇలా రకరకాల రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా మైండ్లో నుంచి, ఈడబ్ల్యూఎస్ కూడా మైండ్లో నుంచి రిజర్వేషన్ తీసేసేయండి. నాకు ఎలాంటి రిజర్వేషన్ లేదు, అందరూ ఒకటే, అందరికీ ఒకటే కాంపిటీషన్ ఉంటుంది అనుకోండి. అందరం ఓపెన్ కేటగిరీలోనే ఉన్నాము అని చెప్పేసి అనుకోండి. అదే స్థాయిలో ప్రిపేర్ అవ్వండి, అదే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. అలా చేసినప్పుడు మనకు ఎగ్జామ్ టైంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనం ఓపెన్ కేటగిరీలోనే మనం సెలెక్ట్ కావచ్చు. మిస్ అయితే మనకున్నటువంటి రిజర్వేషన్ ఏదో ఒక రకంగా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన టార్గెటే రిజర్వేషన్లో పెట్టుకుంటే, అంటే ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు నాకు రావు, నాకున్నటువంటి రిజర్వేషన్ కేటగిరీలోనే వస్తాయని చెప్పేసి మనం ఇప్పుడే ఫిక్స్ అయ్యి ప్రిపరేషన్ చేస్తే అక్కడికి వెళ్ళే వరకు మన పర్ఫార్మెన్స్ కొంత తగ్గినా కూడా ఆ ఉద్యోగం కూడా రాకుండా పోతుంది. ఇది లాజికల్గా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఓకే. నెక్స్ట్, నోటిఫికేషన్స్ సమస్యలన్నీ ముఖ్యంగా ఈ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇతర సమస్యలు తొలగిపోయిన నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము, మేనిఫెస్టోలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తాయా అంటే అది పాసిబుల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫిబ్రవరి 1న రావాల్సింది, అది కూడా రాలేదు. సో అది ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి ఒక తాత్కాలికమైనది అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక స్పష్టమైన జాబ్ క్యాలెండర్, అంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అదేవిధంగా ఏ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే అంశాలతోన టెంటేటివ్ జాబ్ క్యాలెండర్, అంటే యూపీఎస్సీ మోడల్లో మనకు ఒక టెంటేటివ్ జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా వారం 15 రోజుల్లో రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అందులో మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోయినా నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అందులో గ్రూప్ 1 ప్రధానంగా చూసినట్లయితే రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ మనకు తెలుసు, ఇటీవలనే 60 వేకెన్సీస్కి సంబంధించి 60 ఉద్యోగాలను యాడ్ చేస్తున్నట్లుగా వాటికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం జరిగింది ప్రభుత్వం నుంచి. ఇక టీఎస్పీఎస్సీకి అనుమతి వచ్చినట్లే. దాంతోపాటు ఈ 2 సంవత్సరాల కాలం నష్టపోయినారు అభ్యర్థులు కాబట్టి అందుకోసం గాను 2 సంవత్సరాలు వయోపరిమితిని పెంచుతూ కూడా గరిష్ట వయోపరిమితిని, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ని పెంచుతున్నట్లుగా కూడా మనకు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇక దీనికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేవు. కాబట్టి ఈ నోటిఫికేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే ఈరోజు రాత్రికే రావచ్చు, రేపు రావచ్చు, లేదంటే సోమవారం మంగళవారం ఎప్పుడైనా రావచ్చు, వారం రోజుల లోపల ఏ క్షణమైనా రావచ్చు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము 1-2 రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో ఈ వీడియో మీరు చూస్తున్న టైంలో కూడా రావచ్చు, ఈ వీడియో నేను కంప్లీట్ చేసేలోపు కూడా రావచ్చు. కాబట్టి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ వెరీ సూన్, ఎప్పుడైనా రావచ్చు. అది సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుంది, మ్యాక్సిమం సప్లిమెంటరీ నోటిఫికేషన్. ఇక పాత నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు 503 ఉద్యోగాలకు అప్లై చేసిన వాళ్ళు ఈ కొత్తగా వచ్చిన 60 ఉద్యోగాలు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఏజ్ ప్రాబ్లం కూడా లేకుండానే 2 years పెంచడం అయితే మనం గమనించవచ్చు. కొత్తగా అప్లై చేసే వాళ్ళు మాత్రము కొత్తగా వచ్చే 60 ఉద్యోగాలకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే. ఇది వచ్చేసి గ్రూప్ 1కి సంబంధించి వారం రోజుల్లో 100% వస్తుంది. నా అంచనా ప్రకారం వారం రోజులు కూడా పట్టదు, 1 లేదా 2 రోజుల్లోనే నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ క్షణమైనా రావచ్చు గ్రూప్ 1 నోటిఫికేషన్. ఇక ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాము. నెక్స్ట్, గ్రూప్ 2 నోటిఫికేషన్. గ్రూప్ 2 వచ్చేసి మనకి ఏప్రిల్ లేదా మేలో ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ లేదా మే. ఇది ఎగ్జామ్ డేట్ కాదు, ఇది నోటిఫికేషన్ రావడానికి. గతంలో ఇచ్చినటువంటి 783 పోస్టులకు అదనంగా ఇంకొన్ని పోస్టులు యాడ్ చేస్తూ సేమ్ గ్రూప్ 1 లాగా ఒక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ అలా చేయొద్దు అనుకుంటే మాత్రము పాత నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్స్ అనేది ప్రకటించే అవకాశం ఉంది. ఇది కూడా జాబ్ క్యాలెండర్ తెలుస్తుంది. ఎగ్జామ్స్ అయితే ఏప్రిల్ మేలో ఉండవు, కానీ ఈ టైం నాటికి కొత్త నోటిఫికేషన్ అంటే సప్లిమెంటరీ అనుబంధ నోటిఫికేషన్ కానీ లేదంటే పరీక్ష తేదీలు కానీ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్,
గ్రూప్ 3 దీన్ని కూడా సప్లిమెంటరీ నోటిఫికేషన్ యాడ్ చేసే అవకాశం ఉంది, లేదంటే ఇప్పుడున్న నోటిఫికేషన్ కంటిన్యూ చేసి తర్వాత కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు. సో ఇది జూన్ లేదా జూలైలో కొత్త నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రూప్ 4కి సంబంధించి ఇప్పటికే ఒక నోటిఫికేషన్ అనేది ప్రాసెస్లో ఉంది, దాదాపు అంటే ఫలితాల దశలో ఉంది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించి చాలామంది లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. ఇది ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇది అయిన తర్వాత మళ్ళీ మనకు జూన్ లేదా జూన్లో అని చెప్పేసి మనకు ఒక టెంటేటివ్ క్యాలెండర్ ఉంది కదా, అందులో వచ్చింది. కానీ జూలై లేదా ఆగస్టులో కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనకు ఒక 5 నుంచి 10,000 మధ్యలో వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. ఇది గ్రూప్ 4 నోటిఫికేషన్. ఈ ఇయర్లో ఖచ్చితంగా గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే గత నోటిఫికేషన్లో ప్రిపరేషన్ సరిపోక రకరకాల కారణాల వల్ల సరిగ్గా పరీక్ష రాయని వాళ్ళు, దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉండబోతున్నారో వాళ్ళందరికీ వెంటనే మళ్ళీ గ్రూప్ 4 నోటిఫికేషన్ అంటే వితిన్ 6 మంత్స్, వితిన్ 7 మంత్స్లో నోటిఫికేషన్, వితిన్ 9 మంత్స్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. నెక్స్ట్ అదర్ నోటిఫికేషన్స్, ముఖ్యంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. అది కూడా 1-2 రోజుల్లో ఎనీ టైం, ఎనీ మినిట్, ఎనీ సెకండ్ అది రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. గ్రూప్ 1 అదేవిధంగా డిఎస్సి ఏ టైంలో అయినా నోటిఫికేషన్ రావచ్చు. వితిన్ 1-2 డేస్లోనే మనం నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు ఇక చాలా రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి, 10ల సంఖ్యలో నోటిఫికేషన్స్ ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే చాలా నోటిఫికేషన్స్ ఇవ్వాలి. వాటన్నిటిని కూడా మనకు జూన్ తర్వాత ఇచ్చే అవకాశం ఉంది ఒక్కొక్కటిగా. ఓకే, సో ఎలక్షన్స్ కంటే ముందు ఈ లోక్సభ ఎన్నికల కంటే ముందు మనకు గ్రూప్ 1 డిఎస్సి అదేవిధంగా గ్రూప్ 2 ఒకటి, ఇక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 15,000 అదనపు ఉద్యోగాలకు ఇప్పటికే భర్తీ అయ్యి ఫలితాలు వచ్చినటువంటి వాటితో పాటు కొత్తగా మళ్ళీ ఒక నోటిఫికేషన్ కూడా అవకాశం ఉంది. సో గత నోటిఫికేషన్ని ఇక ట్రైనింగ్ పంపిస్తారు. ఈ ప్రాసెస్ అంతా ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ ఒక 15,000 ఉద్యోగాలతో కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించిన కొన్ని వేకెన్సీస్తో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇవి మాత్రము మనకు ఎన్నికల కంటే ముందు వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్నీ కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. తర్వాత ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, కానీ ప్రస్తుతం అయితే ఈ సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ ఇక ఎగ్జామ్ డేట్స్ ఎక్స్పెక్టెడ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పరీక్ష తేదీలు ఎప్పుడు ఉండొచ్చు అనే ఒక అంచనా, స్పష్టమైన డేట్స్ ఉంటే ఓకే, అలా లేనప్పుడు ఒక అంచనా ఉంటే దాని ప్రకారం మనము ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పరీక్ష తేదీలు చూసినట్లయితే గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ వచ్చేసి మనకి మే లేదా జూన్లో ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్లో కష్టమే, ఎందుకంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే మార్చ్ ఏప్రిల్ అంటే ఒక 2 మంత్స్ కూడా ఇవ్వకుండానే ఎగ్జామ్ పెట్టినా అభ్యర్థులకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు ఎలక్షన్స్ ఎలాగో ఉండబోతున్నాయి కాబట్టి లోక్సభ ఎలక్షన్స్. సో ఇక్కడ మే లేదా జూన్ మోస్ట్లీ జూన్లోనే ఉండే అవకాశం ఉంది. మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్లో ఉంది. ఇది ఎప్పుడు ఈ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతాయి. మళ్ళీ ప్రిలిమ్స్ అయిన తర్వాత మళ్ళీ ఎలాంటి కేసులు జరగకుండా, ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఫాస్ట్గా అయిపోతే మెయిన్స్ అనేది అక్టోబర్ లేదా నవంబర్లో జరిగే అవకాశం ఉంది. ఇక గ్రూప్ 2కి సంబంధించి జూన్ లేదా జూలై లేదా ఆగస్టులో ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ గ్రూప్ 3 సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ ఎగ్జామ్స్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విధంగా నోటిఫికేషన్స్ వస్తే ఈ విధంగా జరుగుతాయి. ఇంకా లేట్ అయితే ఇంకా లేట్ జరుగుతాయి. ఇంతకంటే ఫాస్ట్ జరగడానికి అవకాశాలు కేవలం 5% లోపు మాత్రమే ఉన్నాయి. ఇంతకంటే ఫాస్ట్గా జరగడానికి, ఇంతకంటే లేట్గా జరగడానికి ఒక 20% ఛాన్సులు ఉన్నాయి. ఇక 75% ఛాన్సెస్ ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. సో గ్రూప్ 3 వచ్చేసి సెప్టెంబర్ లేదా అక్టోబర్. నెక్స్ట్ గ్రూప్ 4 వచ్చేసి అంటే కొత్త నోటిఫికేషన్ వస్తుంది కదా, దానికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ లేదా డిసెంబర్లో మళ్ళీ ఒక ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది. ఇక మిగతా ఎగ్జామ్స్ అనేక రకాల నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కదా, ఆ నోటిఫికేషన్స్కి అనుబంధంగా టైం అంటే సఫిషియెంట్ టైం ఇస్తూ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను అందరికి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే గతంలో గ్రూప్ 2 పరీక్ష అప్పుడు ఆగస్టులో ఉన్నటువంటి గ్రూప్ 2 పరీక్ష అప్పుడు గురుకుల ఎగ్జామ్స్, ఇతర రకరకాల ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి. వాటికి ఇప్పుడు సిలబస్ వేరు, అదేవిధంగా పేపర్ లీకేజ్ ఇష్యూ వల్ల డిస్టర్బ్ అయినాము. రకరకాల జెన్యూన్ రీజన్స్ వల్ల అభ్యర్థులు ప్రభుత్వం వెంటపడి ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గ్రూప్ 2ని వాయిదా వేయించుకోవడం జరిగింది. తర్వాత ఎన్నికల కారణంగా వాయిదా పడ్డది. తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన కారణంగా సభ్యుల రాజీనామా వాటి కారణంగా మళ్ళీ వాయిదా పడ్డది. ఇప్పటికీ గ్రూప్ 2 ఎగ్జామ్ జరగలేదు. అయితే మనము అప్పుడు చేసినటువంటి అంటే ఆ సందర్భంలో ఆ పరీక్షను వాయిదా వేయించడానికి చేసిన ప్రయత్నం అనేది జెన్యూన్ రీజన్ వల్ల జరిగింది. కానీ మళ్ళీ ఈసారి అలాంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో మోస్ట్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో ఎగ్జామ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఒక పరీక్షనా 2 పరీక్షలనా అంటే 10ల సంఖ్యలో నోటిఫికేషన్స్, 10ల సంఖ్యలో ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. కాబట్టి
అందులో కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎక్కువ డేట్స్ కూడా కావాలి కాబట్టి ఇక్కడ యూపీఎస్సీ పరీక్షలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు, అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా మళ్ళీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ ఇస్తుంది. ఒక క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఇలా అనేక రకాల పరీక్షల మధ్యలోనే మళ్ళీ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఎగ్జామ్స్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్స్కి డేట్స్ దొరకడం చాలా ప్రాబ్లం అవుతుంది. దొరికిన తేదీలనే ముఖ్యంగా ఎక్కువ ఎగ్జామ్స్ పబ్లిక్ హాలిడేస్లో పెడుతుంటారు. అదే వర్కింగ్ డేస్లో పెట్టాలంటే మళ్ళీ కొంత పర్మిషన్స్ తెచ్చుకొని చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకోసము కొన్ని ఎగ్జామ్స్ తప్పటి పరిస్థితిలో 2025 కూడా పోయే అవకాశాలు ఉంటాయి. ఇక మిగతా వాటికి కూడా ఎగ్జామ్స్ మధ్యలో తక్కువ గ్యాప్ ఉండే అవకాశం ఉంది. 15-20 రోజుల గ్యాప్స్తోనే ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకే నెలలో 2 లేదా 3 ఎగ్జామ్స్ కూడా మనం రాసే పరిస్థితులు రావచ్చు. అయితే ఆ సిచ్యువేషన్ వరకు మనం ఆ సిచ్యువేషన్లో మళ్ళీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయండి అని మనం కనుక పోరాటాలు చేసి పరీక్షలు కనుక వాయిదా వేయించుకుంటే ఇక మళ్ళీ వాయిదా పడితే కనుక పరీక్షలు ఎప్పుడు జరుగుతుందో తెలియదు. 25, 26, 27 మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి అభ్యర్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పటి నుంచి చూసుకుంటే ఫిబ్రవరి 20 రోజులు, అదేవిధంగా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఓకే, ఈ విధంగా తీసుకుంటే 5 నుంచి 6 నెలలు అంటే 150 డేస్ మినిమం, తక్కువ 150 డేస్ మన చేతుల్లో ఉంది. ఈ సందర్భంగా మీరు ఏం చేయాలంటే మీరు టార్గెట్ చేసిన ప్రధాన పరీక్ష ఏది, ప్రధాన ఉద్యోగం ఏది, దానికి అనుబంధంగా ఏమేమి అప్లై చేశారు, దాంతోపాటు ఆ సిలబస్ ఈ సిలబస్కి ఉన్నటువంటి సేమ్ అంటే ఎక్కడ సేమ్ సిలబస్ ఉంది, ఎక్కడ డిఫరెన్స్ ఉంది, ఇలాంటివి కొన్ని చేసుకొని మీ టార్గెట్ అయినటువంటి పరీక్షను ప్రధానంగా టార్గెట్ చేస్తూ దానికి అనుబంధంగా మీరు ఏదైతే టార్గెట్ చేశారో వాటిని కూడా కొంత మీరు మేనేజ్ చేసుకోగలిగితే సరిపోతుంది. దానికి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేసి రెడీగా ఉండండి. అప్పుడు అలాంటి సందర్భంలో మీకు ఇబ్బంది కాదు. అలా కాకుండా ఒకే పరీక్షకు ప్రిపేర్ అవుతూ మిగతా వాటికి సంబంధించి ఏం ప్రిపేర్ కాకుండా ఉంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు తక్కువ తేదీలో మిగతా సిలబస్ని కవర్ చేయడం అదంతా కూడా ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఇన్ని రోజులు ఇప్పటి నుంచే 5-6 మంత్స్ ఉంది. అదేవిధంగా మనం ఇప్పటికే ఒక 5-6 మంత్స్ మనం కంప్లీట్ చేసేసినాం. కాబట్టి అప్పుడు మనం జెన్యూన్గా అంటే మనం అప్పుడు పరీక్షలు వాయిదా వేయమన్నా కూడా అది జెన్యూన్ రీజన్గా ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి అలర్ట్ అయ్యి ప్రిపరేషన్ కొనసాగించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రూప్ 1 అనేది టార్గెట్ చేయడం జరిగింది. కాబట్టి గ్రూప్ 1కి సంబంధించిన సిలబస్, గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్, గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్, మెయిన్స్, దాని ఓరియంటేషన్లోనే ప్రిపరేషన్ ఉంటుంది. కానీ గ్రూప్ 2 కూడా అప్లై చేస్తాను కాబట్టి అదే సిలబస్ని గ్రూప్ 2లో ఎంత ఉందో చూసుకొని దాని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ MCQs కూడా కొంత ప్రాక్టీస్ చేస్తాను. దాని ద్వారా 2 పరీక్షలు మేనేజ్ చేసుకోగలుగుతాను. ఈ విధంగా మీరు కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పరీక్షలు వాయిదా వేయించుకోవడం వల్ల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇది ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈసారి మాత్రము మనకు టైం ఆల్రెడీ 5-6 నెలలు గడిచిపోయింది. ఇంకొక 5-6 నెలలు ఉంది. సంవత్సరం మొత్తం మనం వేస్ట్ చేసిన వల్ల అవుతాము. ఇదొకటి. నెక్స్ట్ పరీక్ష తేదీలు. ఓకే, ఇది పరీక్ష తేదీలు అయిపోయింది కదా. పరీక్ష ఫలితాలు ఎప్పుడు? సో ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి ఇప్పటికే పరీక్షల్లో రాసినటువంటి వాటికి ఫలితాలు ఎప్పుడు అంటే ఫలితాల ప్రాసెస్ స్టార్ట్ అయింది. మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త బోర్డు నియామకం జరిగిన తర్వాత మనకు గణతంత్ర దినోత్సవం రోజున జనవరి 26 రోజు నుంచి యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి విధుల్లో ఉన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ కానీ సభ్యులు కానీ. ఇటీవలనే మనకు చైర్మన్ కూడా మనకు టీఎస్పీఎస్సీ యొక్క కార్యదర్శి సెక్రటరీని కూడా మార్చడం జరిగింది. దాదాపుగా మొత్తం ప్రక్షాళన అయిపోయింది. ఇంకా కొన్ని ఇంటర్నల్గా అంటే కొన్ని సెక్యూరిటీ వైజ్గా అదేవిధంగా లీగల్గా టెక్నికల్గా ఇలాంటి వాటిని కూడా కొంత సరి చేస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షల ఫలితాల యొక్క ప్రాసెస్ అయితే వేగవంతమైంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పటికీ కొత్త బోర్డు వచ్చి 2 వారాలు అవుతుంది. ఈ 2 వారాల్లోనే 2 అంతిమ ఫలితాలు అంటే తుది ఫలితాలు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులు ఇవ్వడం జరిగింది. 2 పరీక్షలకు సంబంధించిన ఫైనల్కి కూడా ఇవ్వడం జరిగింది. సిడిపిఓ అదేవిధంగా ఫిజియోథెరపిస్ట్కి సంబంధించినటువంటి వాటిని అంతిమ అంటే తుది ఫలితాలు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఫైనల్కి ఇచ్చేశారు. అదేవిధంగా అనేక రకాల పరీక్షలకు సంబంధించి వేటిని ఎప్పుడు ఇవ్వచ్చు, ఎంత తొందరగా కంప్లీట్ చేయొచ్చు అనే విధంగానే ఏవి ఫాస్ట్గా అయిపోతాయి అనే వాటిపైన వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఒక్కొక్కటిగా ఇక మనకు ప్రతిరోజు ఒక రోజు తప్పించి రోజు కానీ ఒక వారంలో కనీసం 2-3 రకాల అప్డేట్స్ అయితే మనకు కనిపించబోతున్నాయి. ఈ ఫిబ్రవరిలోనే మ్యాక్సిమం ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. 1 by 1 ఆల్ రిజల్ట్స్ అన్ని ఫలితాలను కూడా విడుదల చేస్తారు టీఎస్పీఎస్సీ కమిషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి. కాబట్టి ఇక ఫలితాలు ఆగవు, అడ్డంకులు కూడా లేవు. అంతిమ ఫలితాలను ప్రకటించడానికి ఇప్పుడు ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ ఇష్యూ కూడా లేదు. దానికి సంబంధించి ఆ మెమో అంటే ప్రభుత్వం ఇచ్చిన మెమో ప్రకారం ఫలితాలు ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ గ్రూప్ 4 చాలామంది 7,60,000 మంది ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది కూడా ఎనీ టైం విత్ ఇన్ ఏ వీక్, వారం రోజుల లోపల ఏ టైంలో అయినా విడుదల కావచ్చు. ఈ రోజే కావచ్చు, రేపు కావచ్చు, లేదంటే 2-3 రోజులు కావచ్చు, వారం రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. సో
అది కూడా మనకు వారం కూడా పట్టే అవకాశం లేదు. 3 to 4 days లేదంటే 4 to 5 days 4 నుంచి 5 రోజుల్లోనే మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. ఎలా చెప్పొచ్చు అని అంటే మనకు నిన్ననే ఒక ఏమంటారు వెబ్ నోట్ కూడా ఇచ్చింది. గ్రూప్ 4 అంటే గ్రూప్ 4 అని మెన్షన్ చేయలేదు, బట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి సంబంధించి ఆ ప్రొసీజర్ అంటే ర్యాంకింగ్ ప్రొసీజర్, అందులో ముఖ్యంగా ఒకే మార్కు పైన ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళకి ర్యాంకులు ఎలా కేటాయించాలనే దానిపైన గతంలో ఉన్నటువంటి దానికి ఇంకొంత యాడ్ చేశారు. ముఖ్యంగా ఇలాంటిది ఎందుకు యాడ్ చేశారంటే గ్రూప్ 4 దగ్గర సమస్య అవుతుంది. ఎందుకు 7,60,000 మందికి సంబంధించిన ర్యాంకులు కేటాయించాలి. 7,61,000 సంథింగ్, 7,60,000 అనుకోండి. సో వీళ్ళ యొక్క ర్యాంకులు కేటాయించేటప్పుడు మనకు సాధారణంగా టాప్లో ఉన్నటువంటి 210+ ఒకవేళ ఉంటే వాళ్ళు తక్కువ ఉంటారు. తర్వాత 200+ ఉన్న వాళ్ళు కొద్దిగా పెరుగుతారు, 190+ ఉన్న వాళ్ళు ఇంకొంచెం పెరుగుతారు, 180+ ఉన్న వాళ్ళు ఇంకొంచెం పెరుగుతారు. ఇలా పెరుగుతున్నప్పుడు ఒక మార్క్ ఒక రేంజ్లో అంటే 140, 150 ఈ రేంజ్ కావచ్చు, లేదంటే 130 ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్ పైన ఒక్కొక్క మార్కు పైన 4, 5, 10,000 మందికి కూడా ఆ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఓకే, సేమ్ మార్క్స్ ఒకసారి మీరు గత ర్యాంకింగ్ లిస్టులు చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇలాంటి సందర్భంలో మరి వాళ్ళకి ర్యాంక్ ఎట్లా కేటాయించాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 150 అనే మార్కు దగ్గర ఇన్ని మార్కులు వచ్చిన వాళ్ళు 5,000 మంది ఉన్నారనుకుందాం, 5,000 మంది. సో ఒకవేళ 150 కట్ ఆఫ్ అయింది అనుకుందాం, కానీ ఆ కట్ ఆఫ్ అయినప్పుడు ఇందులో ఒక 2,000 మందికి ఆ కట్ ఆఫ్లో ఉద్యోగం వచ్చింది, 3,000 మందికి రాలేదు అనుకుందాం. అప్పుడు సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు మరి ర్యాంకింగ్ ఆ 2,000 మందికి ముందు ఎందుకు ఇచ్చారు, మిగతా 3,000 మందికి తర్వాత ఎందుకు ఇచ్చారు, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా. అదొక ప్రొసీజర్ ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పటికీ అనేక ఇన్స్ట్రక్షన్స్ దాని యొక్క ప్రొసీజర్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొన్ని ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేశారు, ఇంకా కొన్ని ఎక్స్ట్రా, ఎందుకంటే అంటే ఎలాంటి సమస్య రాకుండా. కాబట్టి ఇది కూడా మనకు ర్యాంకింగ్ లిస్ట్ తయారవుతుంది, విడుదల కాబోతుందని చెప్పడానికి ఒక ఇండికేషన్. అది ఎప్పుడైనా రావచ్చు, ర్యాంకింగ్ లిస్ట్ 1 డేలో రావచ్చు, 2 డేస్లో రావచ్చు, ఈ రోజే రావచ్చు, వారం లోపల ఎప్పుడైనా రావచ్చు. దాంతోపాటు మనకు అటాచ్డ్గా అంటే అది విడుదల చేసినప్పుడే 1:2 లేదా 1:3 లిస్ట్ కూడా ఇవ్వచ్చు. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, లేదా కొంత గ్యాప్ తర్వాత అయినా వారం 10-15 రోజుల తర్వాత అయినా ఇవ్వచ్చు. ఆ తర్వాత ఉండే ప్రొసీజర్ ఏంటి, మనకి డేట్స్ ఇస్తారు. అంటే ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి డేట్స్ ఇస్తారు, ఆ ర్యాంకుల వైజ్గా లేదంటే నెంబర్ హాల్ టికెట్స్ వైజ్గా. ఆ సమయంలోనే మనకు ఒక వారము లేదంటే 10 రోజులు, ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సర్వర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి 10 నుంచి 15 రోజుల పాటు వెబ్ ఆప్షన్స్ కూడా ఛాన్స్ ఇస్తారు. అది వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎట్లా పెట్టాలి దానిపైన ఒక వీడియో చేస్తా. ఆ వెబ్ ఆప్షన్స్ అవి అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అవన్నీ వెరిఫై చేసుకొని ఫైనల్గా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. 1:1 సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అని అప్పుడు చెప్తాం మనము. ఇది ప్రొసీజర్ ఉంది. కాబట్టి ఇమీడియట్గా మనకు గ్రూప్ 4 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వితిన్ 1 వీక్లో వచ్చేస్తుంది. ఇన్ని రోజులు ఆగినాం, ఇంకెవ్వరు కంగారు పడొద్దు. కొంతమంది అంటే మెంటల్ టార్చర్ తట్టుకోలేకపోతున్నారు. ఎస్, అది వాస్తవమే, కానీ మనము కొన్ని నెలల పాటు వెయిట్ చేసినాం కదా, ఇప్పుడు ఒక వారం లోపల ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి వారం రోజులు వెయిట్ చేస్తే ఓపిక తెచ్చుకుంటే మనకు ఆ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఇక నెక్స్ట్ ఈ ఉమెన్ హారిజాంటల్ రిజర్వేషన్ సాల్వ్ అయిన తర్వాత గ్రూప్ 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చేయండి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు చాలామంది. ఎందుకంటే నేను గతంలో చేసిన కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి వర్టికల్ రిజర్వేషన్ బేస్డ్గా, ఎందుకు బ్రేకప్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్లో దాని ఆధారంగానే నేను కట్ ఆఫ్లు చేసిన, అట్లనే చేస్తా. ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ తప్పు అవుతాయి, మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ పెట్టండి అంటున్నారు. కానీ ఇప్పుడు మనకు వారం రోజుల లోపల ఎలాగో ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లు చేసి అవి పెట్టిన తర్వాత ఆ మార్కులకు నేను ఎక్స్పెక్టెడ్ అన్న దాంట్లో, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ అంటే 100% కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అవ్వవు కూడా, దగ్గరకు వస్తాయి అంతే. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ చెప్తే 175 అన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్గా 174 వచ్చిన వాళ్ళందరూ టెన్షన్ పడతారు. ఈ విధంగా అనవసరమైనటువంటి టెన్షను పెట్టాల్సిన అవసరం లేదు. ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ప్రశాంతంగా. ఫలితాలు వచ్చిన తర్వాత మనకు మార్కులు ఎలాగో తెలిసిపోతాయి. అప్పుడు మనము ఉద్యోగం వస్తుందా రాదని ఒక అంచనా వేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా చాలా రకాల అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఏ జిల్లా వాళ్ళకు ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది, ఎన్ని మార్కులకు, అవన్నీ కూడా మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సో అందుకే ఆ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లు చెప్పట్లేదు. ఓకే, ఇది ఇక రీలింక్విష్మెంట్ ఆప్షన్ వెయిటింగ్ లిస్ట్. ఇదేంటంటే ప్రధానంగా ఇప్పుడు రకరకాల ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి చాలామందికి మల్టిపుల్ ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే చాలామందికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అప్లై చేస్తుంటారు. చాలామంది 5 నుంచి 10 రకాల ఉద్యోగాలు కూడా అప్లై చేస్తున్నారు. అందులో దాదాపుగా సిలబస్ అనేవి ఒకే రకంగా ఉంటాయి కాబట్టి చాలా ఉద్యోగాలకు మల్టిపుల్ అంటే చాలామంది అభ్యర్థులు మల్టిపుల్ ఉద్యోగాలకు ఏమంటారు అర్హత సాధించడము, సెలెక్ట్ అవ్వడము అని చెప్పొచ్చు. సెలెక్ట్ కావడము కొందరికి 5 నుంచి 6 ఉద్యోగాలు కూడా రావచ్చు. అలాంటప్పుడు జాయిన్ అయ్యేది ఒకటే. మరి అలాంటప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతాయి కదా. అలా మిగిలొద్దు అని అంటే మనకు
రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఒకటి, అంటే ఏ ఉద్యోగంలో చేరుతారో దేనికి ఇష్టం లేదు అనేది ఒకటి. దాంతోపాటు వెయిటింగ్ లిస్ట్ లాంటివి, అంటే కొంతమందిని వెయిటింగ్ లిస్ట్లో పెట్టి ఆ ఉద్యోగాలలో ఎన్ని పోస్టులు అయితే జాయినింగ్ కాలేదో ఆ తర్వాత వాళ్ళని జాయిన్ చేయడము, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము, ఇలాంటివి చేస్తే ప్రభుత్వం కనుక ఇలాంటివి చేయగలిగితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇంకా ఎక్కువ న్యాయం జరుగుతుందని నా ఉద్దేశము, నా ఆలోచన. దీనిపైన అభ్యర్థులు ఆలోచించి ఒకవేళ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడము, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం చేస్తే చేయొచ్చు ప్రజాస్వామిక మార్గాల ద్వారా. ఓకే, ఇదొకటి. ఇలా చేయడం ద్వారా చాలా బెనిఫిట్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నాకు 2017-2019 మధ్యకాలంలో అంటే ఆ మధ్యలో రాసిన ఎగ్జామ్స్లో 6 ఉద్యోగాలు వచ్చినాయి, 6 ప్రభుత్వ ఉద్యోగాలు. అందులో ఒకటి రైల్వే డిపార్ట్మెంట్ది. ఓకే, అది జాయిన్ కాలేదు. మిగతావి 5 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద జరిగినటువంటి ఎగ్జామ్సే. అయితే అందులో నేను ఒక ఉద్యోగం జాయిన్ కాలేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగం జాయిన్ కాలేదు. మిగతా 4 జాయిన్ అయ్యాను. మిగతా 4 ఎందుకు జాయిన్ అయ్యానంటే ఆ ఫలితాలన్నీ కూడా కొద్దిగా గ్యాప్ ఎక్కువతో రావడము, అదేవిధంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా చాలా గ్యాప్తో రావడము, రీలింక్విష్మెంట్ ఆప్షన్ వాటికి లేకపోవడము, ఇలాంటి కారణాల వల్ల ఏ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ అంటే నాకు అప్పటికే తెలుసు ఇంకా నాకు 3-4 ఉద్యోగాలు ఛాన్స్ ఉన్నాయని, కానీ ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందా కాదా, ఎప్పుడు వస్తుంది, అవన్నీ క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు ఉన్న చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటే ఎలా అనే ఉద్దేశంతో జాయిన్ అయినా, తర్వాత ఇంకో ఉద్యోగానికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడంగానే రిలీవ్ అయినా, మళ్ళీ అందులో జాయిన్ అయినా, ఇలా 3 డిపార్ట్మెంట్లు చేంజ్ అయ్యి ఇప్పుడు 4 డిపార్ట్మెంట్లు ఉన్నా. అంటే ఒక 3 ఉద్యోగాలు జాయిన్ కాకుండానే జాయిన్ అయ్యి వదిలేసిన, అవి బ్యాక్లాగా మిగిలిపోయినాయి. 2 ఉద్యోగాలు జాయిన్ కాకుండానే వదిలేసిన. కాబట్టి ఇలా జరుగుతుంది. చాలామంది అభ్యర్థులు ఉన్నారు, నా ఫ్రెండ్స్ 2-3 ఉన్నారు ఇలాంటి వాళ్ళే, 4, 5, 6 ఉద్యోగాలు సాధించిన వాళ్ళు. ఇప్పుడు కూడా జరుగుతాయి, అనేక నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ జరుగుతాయి. అలా జరగొద్దు అని అంటే దీనిపైన ఒక స్పష్టమైన విధానం తీసుకురావడానికి అభ్యర్థులు ఆలోచించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతే బాగుంటుంది. ఇంకా ఏ సమస్యలు లేవు ఉంటే ఒకవేళ మీరు కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనుకుంటే ఇదొకటి తీసుకోండి. ఓకే, టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఇది ఒకటి నడిపిస్తూ మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఇది నా సజెషన్ మాత్రమే. ఓకే, సో ఇవన్నీ మనకు ఉన్నటువంటి డౌట్స్. ఇక లాస్ట్ వన్ క్లాసెస్కి సంబంధించినటువంటి అప్డేటు. సో నేను బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్లో ఇస్తున్నటువంటి క్లాసెస్ విషయంలో, అదేవిధంగా యూట్యూబ్లో మెంబర్షిప్ కావచ్చు, డైలీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాము, అదేవిధంగా నాతో నడవండి నాలా గెలవండి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, అవన్నీ కూడా మనకు 12th ఫిబ్రవరి అంటే మండే నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. మండే నుంచి యాక్చువల్గా ఒక 20 days అగోనే మొత్తం టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చిన, ఆ రోజు నుంచి స్టార్ట్ కావాల్సింది. బట్ నాకు లీవ్ అనేది కొంత అప్రూవల్ టైం పట్టింది. సో ఇక నేను మండే నుంచి కంప్లీట్గా ఫ్రీగా ఉండబోతున్నా. ఇది మొత్తం అంటే మీకు అన్ని రకాల అంటే ఇప్పటికే ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, క్లాసెస్ అంటే కోర్సెస్, టార్గెట్ 1000 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అదేవిధంగా ఎకానమీ కావచ్చు, ఇండియన్ సొసైటీ కావచ్చు, ఇతర కోర్సెస్లో కూడా క్లాసెస్ అప్డేట్ జరుగుతుంటుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ డైలీ వస్తుంటాయి. దాంతోపాటు ఇతర ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవన్నీ కూడా, గైడెన్స్ వీడియోస్ కూడా రెగ్యులర్గా వస్తాయి. అయితే ఇమీడియట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కూడా ఉంది కాబట్టి భారతదేశ చరిత్ర, ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి 2-3 చాప్టర్స్ అంటే మొఘల్స్కి సంబంధించింది, మొఘల్ సామ్రాజ్యము, విజయనగర, అదేవిధంగా బహుమని సామ్రాజ్యము, మరాఠాస్, అదేవిధంగా భక్తి సూఫీ ఉద్యమాలకు సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ నోట్స్ ఇవ్వలేదు. అది నోట్స్ ఇమీడియట్గా ఇచ్చేస్తా, ఎందుకంటే లేట్ అవ్వకుండా ఇమీడియట్గా నోట్స్ అనేది ఒక 4-5 daysలో మొత్తం డైలీ నోట్స్ అప్డేట్ చేసి ఇచ్చేస్తా. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ తర్వాత ఇవ్వబడతాయి. ఇండియన్ సొసైటీకి సంబంధించి కూడా ఫస్ట్ నోట్స్ అనేది అప్డేట్ చేసేస్తా, తర్వాత ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇచ్చేస్తా. ఇక ఒక 15 to 20 days తర్వాత ఇండియన్ ఎకానమీకి సంబంధించిన రిమైనింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. తర్వాత తెలంగాణ ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో ఒక్కొక్కటిగా అన్ని క్లాసెస్ అనేవి 3 months టార్గెట్ పెట్టుకున్న 3 monthsలో కంప్లీట్ అయిపోతాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఓకే, ఇక టెస్ట్ సిరీస్ సంబంధించి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన, అవి ఇప్పుడు కూడా మీరు జాయిన్ అయ్యి రాయొచ్చు. అందులో 4 టెస్టులు పెండింగ్ ఉన్నాయి. ఆ 4 టెస్టులు నేను ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిన కారణంగా వాటిని ఆపేయడం జరిగింది. సో వాటిని కూడా ఎగ్జామ్ డేట్స్, గ్రూప్ 2 ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత 4 కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక కొత్తగా ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. సో అన్ని రకాలుగా కంటెంట్ వైజ్గా, క్లాసెస్ వైజ్గా, నోట్స్ వైజ్గా, గైడెన్స్ వైజ్గా, ఇన్ఫర్మేషన్ వైజ్గా, మోటివేషన్ వైజ్గా, ఒకటనే కాకుండా మల్టీ డైమెన్షనల్గా మీకు కావాల్సినటువంటి అన్ని ఇన్పుట్స్ నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా. మీరు కూడా వాటిని సరైన మార్గంలో తీసుకోండి, అవసరమైన విధంగా ఉపయోగించుకోండి. సో సక్సెస్ వైపు ప్రయాణించండి. ఓకే, సో అన్ని అడ్డంకులు తొలగిపోయినాయి. ఇప్పుడు వేగం అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర రిక్రూట్మెంట్ బోర్డ్స్ కూడా ఇక పరిగెడుతున్నాయి.
ఆగిపోయింది మనమే. ఎక్కడ ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ ఆగిపోయినాము. సో మనం కూడా మన బండిని స్టార్ట్ చేసి వేగంగా అంటే మూవ్ చేసి ఇక స్పీడ్ పెంచుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి సమయం అయితే వచ్చేసింది. ఇక ఇప్పుడు అంటే ఇన్ని రోజులు ఏం జరిగింది అనేది పక్కన పెట్టేసేయండి, అవన్నీ మైండ్లో నుంచి తీసేసేయండి. పేపర్ లీకేజీలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. ఇక మైండ్లో ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇప్పటికి కూడా కొంతమందికి ఉన్నాయి, ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి చైర్మన్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి బోర్డు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మళ్ళీ ఏమైనా చేస్తుందా, ఈ అనుమానాలు ఉన్నాయి. సో అవి జరిగినప్పుడు ఎలాగో మనము బాధపడతాం, టెన్షన్ పడతాం. కానీ అవి జరుగుతాయా తెలియకుండానే భయపడి అనుమానం పెట్టుకొని ఉన్న టైంని, ఉన్న ప్రశాంతతను పోగొట్టుకొని ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఉండాల్సిన కాన్సన్ట్రేషన్ అంతా సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకుంటే ఏ పరీక్షగానే పనికొస్తుంది. ఓకే, ఇది మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ అవ్వండి. ఇక నా నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తూనే ఉంటాను. కంటెంట్ ఈ వీడియో అంటే నేను చేసినటువంటి అంటే నా ఉద్దేశం అనేది మీకు అర్థమైతే నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.